టాస్క్ ఫోర్సు అండ్ అట్లానే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఇంకా ఇతర ఏజెన్సీస్ తోటి కలిసి మేము అప్పుడు రైడ్స్ చేసి దాదాపు కోట్ల విలువైనటువంటి నకిలీ విత్తనాలు పట్టుకోవటం కూడా జరిగింది. దాంట్లో దాదాపు మోర్ దెన్ 12-13 టన్స్ అప్పుడు రికవరీ చేసి అంతా కూడా మనం కోర్టుకు పెట్టడం కూడా జరిగింది. రైడ్స్ చేస్తున్న క్రమంలో కొంత మనకి లీడ్స్ అప్పుడు ఒక లీడ్ దొరికింది ఏంటంటే కొన్ని షాప్స్ మీద వెళ్ళినప్పుడు ఎక్స్పైరీ అయినటువంటి పురుగుల మందులు కూడా షాప్స్లో పెట్టి విక్రయిస్తున్నారు అన్నమాట. ఆ టైం అనేది అయిన తర్వాత కూడా అక్కడ విక్రయించడం అనేది రూల్స్కి రెగ్యులేషన్స్కి అది విరుద్ధం. నకిలీ విత్తనాలు రైడ్ చేస్తున్న క్రమంలో ఈ కొన్ని చోట్ల మాకు తారసపడటం జరిగిందనమాట. అసలు ఇది ఎక్స్పైరీ అనేది కాదు, నకిలీ అనమాట. టోటల్గా వాళ్ళు బ్రాండే మార్చేస్తారు, బ్రాండ్ మార్చి లేకపోతే వాళ్ళు టోటల్గా తయారు చేసేది వాడే తయారు చేస్తాడు. అట్లాంటి కొన్ని యూనిట్స్ కూడా మనం పట్టుకోవడం జరిగింది అనమాట. అది హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో బేస్గా చేస్తూ ఇక్కడ వచ్చి మార్కెట్ చేసుకోవడం ఇదంతా కూడా మనకు జరిగింది. అంటే ఒక లీడ్ నుంచి లీడ్ అట్లా మనం వెళ్తున్నప్పుడు న్యాచురల్గా అది మన తొలి కొద్ది కేసులో మనకి చాలా మంచి పురోగతి అనేది వచ్చిందనమాట. ఆ చిన్న లీడ్ అనే దాన్ని నెక్స్ట్ ఫర్దర్ లీడ్కి ఎట్లా వెళ్ళాలి అనేటప్పుడు వెళ్ళినప్పుడు ఈ క్రమంలో హైదరాబాద్లో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా మనకి దొరికాయి అన్నట్టు. సో అక్కడ తయారు చేస్తున్నారు, లేబుల్స్ ఉంటాయి, ఆ లేబుల్ని అతికిస్తారు. వాళ్ళకి ఎటువంటి లైసెన్సులు ఉండవు, ఎటువంటి కంట్రోల్స్ ఉండవు, ఎటువంటి క్వాలిటీ చెక్కులు ఉండవు, ఏమి ఉండవు. వాడు ఏదో తయారు చేస్తారు, ఇది పెట్టి దాంట్లో డబ్బాలో నింపేసి తీసుకొచ్చి దాన్ని ఇదే ఆ బ్రాండ్ అంటాడు. బ్రాండ్ అంటే అది షాపులకు వస్తుంది. షాపుల్లో వచ్చిన తర్వాత షాపు ఏమంటాడు, షాప్ అతను ఇగో ఇది బాగుంది, మంచిది, కొత్తగా వచ్చింది మార్కెట్లో, దీనికి కొంటే నీకు మంచిగా ఉంటుంది, తక్కువ రేటుకు వస్తున్నది, ఇది తీసుకో అని చెప్పి ఇట్లా ఏదో చెప్పి రైతుల్ని మభ్యపెట్టి మోసం చేసేటువంటి పరిస్థితి. ఎగ్జాంపుల్ ఇది చూస్తున్నారు, ఇది చూడండి, ఇది స్టార్థీన్ అనేది ఇది ఒక ఇన్సెక్టిసైడ్. సో ఇది ఒరిజినల్ ఏమో ఇది నేను చూపించేది, డూప్లికేట్ పక్కది ఎడం వైపు ఉండే డూప్లికేట్. జస్ట్ స్పెల్లింగ్లో మార్పులు అనమాట. అంటే స్టార్టీన్ సరే, ఇది స్పెల్లింగ్లో మార్పులు కొంతవరకు చాలా ఉంటాయి. అంటే జస్ట్ మార్చి వాళ్ళు ఏది జస్ట్ చిన్న ఒక అక్షరాన్ని మధ్యలో మాయం చేసి చేసేది అది కొన్ని ఉంటాయి, అది పర్వాలేదు. ఇది మనం కొంతవరకు ఇది చూడండి అంతా సేమ్ ఉంటుంది. జస్ట్ పేరు చూసేవాడికి స్టార్థీన్ అని ఉంటాను. అసలు పేరు కూడా సేమ్ ఉండేటటువంటి, ఇది పేరు కూడా సేమ్ ఉంటుంది అనమాట. అంటే ఇదొక టైపు మోనోకిల్ అనేది, ఇది మోనోకిల్ ఇన్సెక్టిసైడ్. సో ఈ పేరు కూడా సేమ్ ఉంటుంది, జస్ట్ డబ్బాలో కలర్ మీద తేడా వస్తుంది. అంటే దీనికి ఇది రైట్దేమో జెన్యూన్ది, ఇది డూప్లికేట్ చేసి దీన్ని చాలా తక్కువ ధరకు విక్రయిస్తారు. దీన్నేమో ఇది ఉంటుంది. రైతులకు ఏం చెప్తారు, సేమ్ ఇది కొత్తగా వచ్చింది, ఇది కొంచెం వాళ్ళు మనకి మార్జిన్ ఎక్కువ ఇస్తున్నారు ఇట్లా అని చెప్పి దీంట్లో అసలు ఎటువంటి క్వాలిటీ కంట్రోల్ ఇది ఉండదు. ఇది వేస్తే అది రేపు ఆ పంట ఉంటుందో వెళ్తుందో, లేదా పంట ఒకవేళ విధంగా ఏమన్నా ప్రొడక్టివిటీ లేకుండా లేదా ప్రొడక్షన్ సరిగ్గా లేదనుకోండి, లేకపోతే వాళ్ళు వివిధ కారణాలు చెప్పొచ్చు. ఒక రైతుని మోసం చేయాలంటే చాలా ఈజీగా చెప్పొచ్చు, ఇగో దీనివల్ల పోయింది, దానివల్ల పోయింది, దీనివల్ల సారం లేదు, వర్షాలు లేవు, లేకపోతే ఇది లేదు, అది లేదు, ఏదో రకరకాలుగా చెప్పి మోసం చేసే దీంట్లో మొత్తం ఉన్న అన్ని ఫ్యాక్టర్స్లో ఇది కూడా ఒక దీనిగా చేసి చేరుస్తున్నాం. వీళ్ళన్నిటి కూడా ఈ హోలోగ్రామ్స్ కూడా వేస్తారు, చూసి పక్క హోలోగ్రామ్ లెక్క దాన్ని వేస్తారు. మామూలుగా వచ్చేది యాక్చువల్ తెల్ల డబ్బా వస్తుంది, దాని మీద కూడా ఈ లేబుల్ వేసేసి చేసి ఈ రకరకాల సైజులు ఉంటాయి. తెల్ల డబ్బా ఒకటి వస్తుంది, దీని లోపల ఏం నింపినాడు అనేది ఎవరికి తెలుసు, వాడు ఇదే అంటాడు. వాడు నింపి దానికి లేబుల్ కూడా ఆడే కొట్టిస్తారు. దాన్ని కొట్టించేవాళ్ళు కూడా, లేబుల్ కొట్టించేవాడు కూడా వాళ్ళు ఉంటారు. వాడు మనం ఎట్టకంటే అట్ట లేబుల్ తయారు చేస్తాడు, దాని మీద అంతా అయినట్టు హోలోగ్రామ్ వేస్తాడు, దానికి నెంబరింగ్ వేస్తాడు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేస్తాడు. దానికి ఏముండదు అసలు, అంతా లోపల అంతా ఫార్స్ అనమాట. అది ఆ లిక్విడే, మళ్ళీ అది కూడా లిక్విడ్ కూడా ఇగో ఇది స్టాంప్ వేసి కొట్టేది ఉంటుంది. దీనికి స్టాంప్ వేసి డేట్ ఇస్తాడు, డేట్ ఇచ్చి ఇదంతా చేస్తాడు, లిక్విడ్లు వేస్తాడు. లిక్విడ్లు వేసి ఇది కూడా జెన్యూన్ ఉండదు, దీంట్లో ఇది కూడా కల్తీ అనమాట. సో అంతా ఒక రకంగా చూస్తే టోటల్గా ఇది కల్తీమయం చేస్తూ రైతులతోటి ఇది వేసి కలర్ కూడా తీసుకొస్తారన్నమాట. కలర్ తెచ్చి దీనికి కలర్ యాడ్ చేసి, అంటే రకరకాలు అడిటివ్స్ ఉంటాయి చేసి ఇది చేస్తుంటారు పెడుతూ. ఇది ఉత్తి పురుగుల మందులు లేకపోతే ఎరువుల మందులు లేకపోతే ఇంకేమన్నా విత్తనాలకే కాకుండా ఈవెన్ ఫుడ్ ప్రోడక్ట్స్ మీద కూడా పబ్లిక్ మాకు ఎటువంటి సమాచారం ఉన్నా కానీ కూడా మనం తినేటువంటి ఏ ఫుడ్ అయినా కానీ కూడా దాన్ని కూడా కల్తీ చేస్తే కనుక అది ఆల్రెడీ గతంలో సుప్రీంకోర్టులో హైకోర్టులో కూడా చెప్పాయి. అది ఏంటంటే ఒక రకంగా నువ్వు మనుషుల్ని చంపటం అనేటటువంటిది అన్నమాట, కల్తీ చేసి చేయటం అనేది. సో ఇప్పుడు ఉన్నటువంటి క్యాన్సర్లు, ఇప్పుడున్నటువంటి రోగాలన్నిటికీ కూడా ఇది కూడా ఒక ప్రధానమైన కారకం కాబట్టి సో కల్తీ అనేది చాలా డేంజరస్ ఇదనమాట. సో దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దీంట్లో ఏది హ్యాబిచువల్గా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్లలో కూడా పెడతాం అనమాట. పీడీ యాక్ట్లో పెట్టి వీళ్ళందరినీ కూడా ఎవరిని వదిలేది ఉండదు. దీంట్లో ప్రధానంగా 4 రకాల మనం కేసెస్ చేయడం జరిగింది. నెంబర్ 1 వచ్చేసి చెప్పాం, కాలం చెల్లినటువంటి అంటే ఎక్స్పైర్ అయినటువంటి వాటిల్ని దాదాపు 25 లక్షల దాకా విలువైనటువంటి మందుల్ని తీసుకోవడం జరిగింది.
రెండో రకం ఎక్స్పైరీ కాకుండా, అంటే ఎక్స్పైరీతో సంబంధం లేదు, నకిలీ అనమాట, పూర్తిగా నకిలీ ఉంటుంది. నకిలీగా ఉన్నటువంటి పురుగుల మందులు ఒక కేటగిరీ అనమాట. మూడోది వచ్చేసినప్పటికీ నకిలీ మోనోక్రోటోఫాస్, సో అది ఒకటి, అదొక కేటగిరీ. నాలుగోది వచ్చేసి గ్లైఫోసేట్. గ్లైఫోసేట్ అంటే గడ్డి మందు. గడ్డి మందు యాక్చువల్గా అది మనకి ప్రొహిబిటెడ్ ఇండియాలో, ఎందుకంటే దానివల్ల క్యాన్సర్ వస్తుంది, ప్లస్ భూమి సారం, భూమి యొక్క దాని ఫర్టిలిటీ కూడా తగ్గిపోతుందనే దాంతో ప్రభుత్వం దీన్ని నిషేధించింది. అయినా కూడా దీన్ని కూడా విక్రయించడం కూడా చేస్తున్నారు. మొత్తం కూడా దాదాపు మా అంతా కలిపి 57 లక్షల పైన విలువైనటువంటిది ఇది చేశారు. సో ఇది ప్రధానంగా మనకి జరుగుతున్నటువంటి మండలాలు కూడా చూస్తే గీసుగొండ, నర్సంపేట, చెన్నారావుపేట, అయినవోలు, అంటే వరంగల్ జిల్లాలో ఎక్కువ మనకి ఈ రికవరీ చేయడం జరిగింది.